అచ్చి నువ్వేనా అచ్చి అంటే నువ్వు నిజంగానే వచ్చావా? నేను మళ్ళీ భ్రమపడానా? లేదు మందు కొడితే మన బ్రెయినింగ్ ఇంకా షార్ప్ అయిపోద్ది. అస్సలు మిస్టేక్ జరిగేది ఉండదు. నువ్వు నా పెళ్ళానివే, నూడికి 100 పాడు నా పెళ్ళానివే. ఏంటే నీకు మొగుడంటే అసలు భయం భక్తి ఏమైనా ఉన్నాయా? నన్ను ఇడిసేసి నీ పాడు నువ్వు వెళ్ళిపోతే అట్లా వెళ్ళిపోతావా? అవునా? ఏడుకెందుకు వచ్చావు? ఓ ఖర్చులకు డబ్బులు అయిపోయినానే. అది అయ్యి ఉండదులే. ఓ నీ కూతురు పుట్టినరోజుని వచ్చావా? సర్లే, నువ్వు ఎక్కడే ఉండు, నేను గంగర పిలుచుకుని వస్తాను. ముగ్గురు కలిసి మన ఇంటికి పోదాం, సరేనా? వద్దయ్యా, అది కాదయ్యా, నా మాటినయ్యా, వద్దయ్యా. నా వద్దటే. మన ఇంట్లో అయితే రోజుకో 1/4 కొట్టొచ్చు, కావలసి నేను కూడా కొట్టొచ్చు. దిస్ డ్రింకర్ మ్యాన్ మాట విని వెతికితే ఎందుకు దొరుకుతుంది? దిస్ డ్రింకర్ మ్యాన్ మనల్ని ఫూల్ చేశాడు. మేడం గారు, నా కళ్ళు మోసం చేయమండి. వాట్? కావండి, మళ్ళీ ఎతకండి. కొట్టానంటే పుట్టినరోజున అమ్మాయి సంతోషంగా ఉంటే లేనిపోని అబద్ధాలు చెప్పి అనవసరంగా ఏడిపించాం. పో ఇక్కడి నుంచి. అమ్మా గంగా, పెద్దోరు పుట్టినరోజు నువ్వు ఇలా ఏడవచ్చా? పదని పదని రారా లోపలికి. రుద్ర, నువ్వు కూడా లోపలికి వెళ్ళు. పెదనాన్న, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు. గంగతో మీ అమ్మ వచ్చుంటే ఇదంతా చూసి సంతోషించి ఉంటుందిలే అని అన్నారేంటి? అసలు ఆవిడ రాయలేదు కదా? అంటే అది ఏదో తన్ని సర్ది చెప్పడానికి అలా చెప్పాను అంతే. అబ్బో, నాకు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పద, నేను వెళ్ళి పడుకుంటాను, నువ్వు వెళ్ళి పడుకో. అసలేం జరుగుతుంది బ్రో? నాకేం అర్థం కావడం లేదు. నా చేతులారా నేనే ఆ కేక్ లో పాయిజన్ స్ప్రే చేశాను. ఆ కేక్ తిన్న తర్వాత కూడా రుద్రబాబు గారు కానీ గంగ కానీ అసలేం కాలేదేంటి? నన్ను అడుగుతావేంటి ఇష్క? ఐఎమ్ ఆల్సో కన్ఫ్యూజ్డ్. ప్లాన్ ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు, కానీ ఇలా జరిగింది. నిజంగానే గంగని రుద్రబాబు గారిని ఏదైనా శక్తి కాపాడుతుందా? నేను వచ్చేసా. హే బోత్ ఆఫ్ యూ, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం లేదత్తయ్య గారు, మీరంతా కేక్ ఫేస్ కి రాస్తారేమో అని ఇక్కడికి వచ్చి నిలబడ్డామంతే. ఓ హే గోపి, యు నో మ్యాటర్ వన్ థింగ్. నువ్వు చెప్పావని నేను ఆ కేక్ లో ఒక్క పీస్ కూడా ఈట్ చేయలేదు తెలుసా? చాలా మంచిది. బట్ నా తింటాను. వెళ్ళి తినండి. వాళ్ళకేం అవ్వలేదంటే మీకేమవుతుంది? హే గోపి, వాట్ యు సే? మీరు కొండలైనా తిని అరిగించుకుంటారు కదా, వెళ్ళి తినండి అని అన్నాను. నో, ఐ డోంట్ ఈట్ దట్ చీప్ కేక్. ఐ ఈట్ ఓన్లీ కాస్ట్లీ కేక్. అత్తయ్య గారు, ఇప్పటికిప్పుడే మీకు కావాల్సిన కేక్ తెప్పించలేం కదా? హే, తెప్పించక్కర్లేదు వీరు.
నేను సేఫ్టీగా దాచిపెట్టాను. ఏం దాచిపెట్టారు అత్తయ్య గారు? వెయిట్, హే అల్లుడ్స్, కమ్ హియర్, కమ్. మీరంతా దట్ గంగ కోసం కాస్ట్లీ కేక్ ఆర్డర్ చేసి తెప్పించారు కదా. దట్ గర్ల్ కి ఆ కేక్ వేస్ట్ అని దాన్ని ఫ్రిడ్జ్ లో హైడ్ చేసి సేమ్ డూప్లికేట్ చీప్ కేక్ తెప్పించాను. దట్ పూర్ గర్ల్ ఆ చీప్ కేక్ నే ఈటింగ్. సి సే మన కోసం ఫ్రిడ్జ్ లో ఉన్న కాస్ట్లీ కేక్ ని పీసెస్ గా కట్ చేసి తీసుకొస్తాను. అది తింటే చేస్తారు. హే గోపి, వాట్ యు సే? యు మీన్ డై? దట్ టు మీ? వై డై? OMG. అదేం లేదు అత్తయ్య గారు, ఆ కేక్లో హై షుగర్ క్వాంటిటీస్ ఉన్నాయి. మీ హెల్త్కి మంచిది కాదు కదా, అందుకే వద్దంటుంది. అంతే కదా ఇషిక? అంతే అంతే. OMG, మరి అంత పెద్ద కేక్ ని నేనేం డూయింగు? అయినా ఈ బాడీని దట్ స్మాల్ కేక్, దట్ స్మాల్ షుగర్, వాట్ డూయింగు?